హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి వనభోజనాల వీడియోనండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఫ్యామిలీని కూడా మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ అండి. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇది టౌన్కి దగ్గరలోనే ఉంటుంది. ఇవాళ హాలిడే కాబట్టి మా తమ్ముడు కూడా వచ్చాడండి. అందుకని ఈ వీడియో మా తమ్ముడు తీస్తున్నాడు. మా తమ్ముడు ఎక్కడున్నా చాలా ఫన్నీగా అలాగే సందడిగా ఉంటుంది. ఇక్కడ మా తమ్ముడు వేసే జోక్స్ కానీ అలాగే మేము మాట్లాడుకునే మాటలు కానీ మీకు వినిపిద్దామనుకుంటే ఈ గెస్ట్ హౌస్ వచ్చి బైపాస్లోనేనండి. అందుకని కుదరలేదు. ఎందుకంటే వచ్చే పోయే వెహికల్స్ ఎక్కువయ్యాయి. ఆ వాయిస్కి మేము మాట్లాడింది కూడా వినిపించలేదు. అందుకని నేను దీనికి వాయిస్ అవరిస్తున్నాను. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే గెస్ట్ హౌస్ రూమ్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళేసి చూసేసి వస్తాము అని వెళ్తున్నారు. నేను కూడా చూసేసి వద్దామని వెళ్తున్నాను. ఇక్కడ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నారు కదా, అతను వచ్చేసి మా సార్ అండి. మేమైతే ఉసిరి చెట్టు కింద చుమ్మడానికి ఇక్కడ చీపిరి ఉంటే తీసుకొని వెళ్తున్నాము. ఈ చెట్టు దగ్గర అంతకుముందు ఏరో వాళ్ళు వచ్చి దీపాలు పెట్టినట్టున్నారు. అందుకని ఆ దీపాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటే నీట్గా చుమ్మేస్తున్నాను. వీళ్ళు తీసినమ్మా బాటిల్తో ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఈ తోటంతా చాలా బాగుంది, ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు అన్నీ ఉన్నాయి, అలాగే మన చేలో కూడా ఇలా వేసుకుందామమ్మా, దాంతోపాటు ఉసిరి చెట్టు కూడా వేసుకుందాము, ఇలా కార్తీక మాసంలో పూజలు అవి చేసుకోవచ్చు కదా అని అంటుందండి. ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లెలు బాటిల్కి వాటర్ పడుతున్నాము. అవి తీసుకెళ్ళి అక్కడ చల్లి ముగ్గేద్దామని. వాటర్ చల్లేసాను, ఇప్పుడు ముగ్గేస్తున్నానండి. ముగ్గు అంటే ఏదో పెద్ద పెద్ద ముగ్గులేం కాదులేండి, ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు వేస్తాను. నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులేమి రావు. అదే మా చెల్లెలు మా అక్క అయితే బాగా ముగ్గులు వేస్తారండి, మా అమ్మలాగే. మా అమ్మ కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది. అలాగే మా అక్క మా చెల్లెలు కూడా బాగా వేస్తారు. నాకైతే కొంచెం తక్కువే, ఏదో అలా చిన్న చిన్న ముగ్గులు వేస్తుంటాను. ఇక్కడ మా అక్క అయితే మా తమ్ముడితో ముగ్గు పూర్తిగా వేసేది చూపించు, బాగా వేస్తుంది అని చెప్తుందండి. ముగ్గు అయితే ఇలా వేసాను. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నాను.
ఇక్కడ నేనైతే ముగ్గు ఎలా ఉంది అని మా వాళ్ళని అడుగుతున్నాను. ముగ్గు చాలా బాగుంది అని చెప్తున్నారండి. అలాగే మా తమ్ముడితో 4 ఉసిరికాయలు కోసి అమ్మ ఇక్కడ దీపాలు పెడతాము అని అడిగాము. సరేనక్క కోసిస్తాను అని చెప్పాడండి. ఇప్పుడు ఉసిరి చెట్టుకి పసుపు పూసి బొట్లు పెడుతున్నాము. ఇక్కడ పసుపు పూసి బొట్లు పెట్టిన తర్వాత పూలు కూడా పెడుతున్నామండి చెట్టుకి. ఇక్కడ పాపను చూడండి, సెల్ఫీలు తీస్తుంటే ఎలా చూస్తుందో. ఫోటోలకు మాత్రం భలే ఫోజులు ఇస్తుందండి బంగారు కొండ. ఇక్కడ మా తమ్ముడైతే అందరినీ ఒకసారి వీడియో తీస్తాను, ఇటు చూడండి అక్క అని చెప్తున్నాడు. ఇక్కడ మేమైతే పూజకి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని వెళ్ళి కూర్చున్నామండి చెట్టు దగ్గర. పూజ చేయడానికి మేము ముగ్గురం కూర్చున్నాము. అక్క కూర్చోలేదు, ఎందుకంటే అక్కకి 2 రోజుల నుంచి జ్వరం అండి. మేము ఉండే దగ్గర మా బంధువులది పెళ్ళి ఒకటి ఉన్నదండి. ఆ పెళ్ళికి వచ్చారు అక్క బావ. ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి అక్క వాళ్ళని కూడా వనభోజనాలకి తీసుకొచ్చాము. అమ్మ వాళ్ళు చెల్లెలు వాళ్ళు ఉండేది మా ఊరికి దగ్గరే, కానీ అక్క వాళ్ళు ఉండేది చాలా దూరం అండి. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటారు. అందుకని ఎప్పుడో ఒకసారి కదా కలిసేది అని చెప్పేసి అందరం ప్లాన్ చేసుకొని ఈ వనభోజనాలకి వచ్చామండి. అలాగే అందరూ ఉంటేనే కదండి సందడి సందడిగా ఉండేది. చెట్టు దగ్గర దీపాలు పెట్టడానికి కొంచెం నీళ్లు చల్లేసి అక్కడ కూడా ఒక చిన్న ముగ్గేసుకున్నామండి. అలాగే పసుపు కుంకుమ కూడా వేసాము. చెట్టు దగ్గర పిండి దీపాలు పెడదామని చెప్పేసి కొంచెం పిండి కలుపుకొని తీసుకెళ్ళాము. ఇక్కడ ప్రమిదలు ఉంటే ప్రమిదల్లో పిండి దీపాలు కూడా పెట్టామండి. ఆ దీపాలకు కూడా బొట్లు పెట్టాము. అలాగే ఉసిరి దీపాలు కూడా పెడదామని ఉసిరికాయలు కూడా కోసి పెట్టామండి. ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాము. ముందుగా కడ్డీలు వెలిగించి కడ్డీలతో దీపాలు వెలిగిస్తున్నాము. అన్ని దీపాలు వెలిగించిన తర్వాత లాస్ట్లో ముగ్గురం కలిసి కడ్డీలతో ధూపం ఇస్తున్నామండి. కడ్డీలతో ధూపం ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాము.
కొబ్బరికాయ కొట్టేసి నీళ్లు గిన్నెలో పట్టానండి, అందరికీ తీర్థం ఇద్దామని. ఇప్పుడు లాస్ట్లో అందరం కలిసి హారతి ఇస్తున్నామండి. హారతిచ్చి పూజ పూర్తయిన తర్వాత అందరికీ తీర్థం ఇస్తున్నాను. ఇతను వచ్చేసి మా బావండి, మా అక్క వాళ్ళ ఆయన. ఏమేనండి మా అమ్మ, చూసారా? ఇక్కడ తీర్థం తీసుకుంటున్నదేమో మా తమ్ముడండి, చూశారు కదా మా తమ్ముడిని. ఇక ఈ అమ్మాయి వచ్చేసి మా మరదలండి, అంటే మా తమ్ముడు వైఫు, కానీ పేరుకు మరదలేనండి. అందరం అక్కా చెల్లెళ్ళలాగే ఉంటాము. మరదలు వదిన అనే ఫీలింగే లేదండి, సేమ్ అక్కా చెల్లెళ్ళలాగే ఉంటాము. అలా కలిసిపోతుంది ఈ అమ్మాయి కూడా మాలో. ఇక్కడ మా మేనకోడలు చూడండి తీర్థం ఎలా తాగుతుందో. ఇక్కడ ఇంతసేపు ఉన్నా కూడా అసలు ఏడుపనే మాటే లేదండి. ఎవరు ఎత్తుకున్నా వెళ్తుంది, ఎవరి దగ్గరైనా ఉంటుంది, నవ్వుతా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటుందండి, అసలు సామాన్యంగా ఏడవదు. ఇక ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లెలండి. మా ఆడపిల్లలలో అందరికంటే లాస్టు. చూడ్డానికి పొడువుగా ఉంటుంది కానీ చెల్లెలని చెప్తున్నాను. వీళ్ళిద్దరూ వచ్చేసి మా అక్క బావండి. పాప మా అక్కకు బాగాలేక కామ్గా కూర్చొని ఉంది, లేకపోతే ఆ పనని ఈ పనని చేయడం కానీ, లేదా సందడి సందడిగా మాటలు చెప్పడం కానీ హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు జ్వరం వచ్చేసరికి నీరసంగా ఉండి కామ్గా కూర్చొని ఉందండి. మర్చిపోయా, మా పాపను పరిచయం చేయలేదు కదా, మా మేనకోడలండి, మా ముద్దుల మేనకోడలు, అంటే మా తమ్ముడు వాళ్ళ పాప. చూడండి ఆ బాక్సులను చూసి నేను ఓపెన్ చేస్తా అన్నట్లే ఆ బాక్సులన్నీ ఎలా లాగుతుందో. ఇక ఈ వనభోజనాలకైతే మేము తలా ఒక ఐటెం చేసుకొని తీసుకొచ్చామండి. అవేంటో చూద్దామా? ఇక మొన్నైతే నాతోటి గుడికొచ్చిన వాళ్ళు మా మరదలు, మా ఫ్రెండ్ అండి. మా ఫ్రెండ్కి ఇవాళ వనభోజనానికి రావటం కుదరలేదు, కానీ ముందు రోజే రవ్వ చేసి పంపించిందండి, వనభోజనాలకి తీసుకెళ్ళండి అక్క అని చెప్పేసి. ఇక మేము చేసుకొని తీసుకొచ్చిన వంటలు ఏమిటంటే పాయసం, రవ్వ, వడ, అలాగే పులిహోర, వైట్ రైసు,
పులిహోరలోకి పప్పుల పొడి చేశాను. ఆ పప్పుల పొడి వైట్ రైస్లోకి పప్పు అండి, అలాగే అరటిపండు. ఇవేనండి మేము వనభోజనాలకు తీసుకొని వచ్చిన ఐటమ్స్. ఇక్కడ మా బావ అయితే తినాలని బాయ్ చెప్తున్నారండి. లాస్ట్లో ఈ ఐడియా మాత్రం మా అక్కదేనండి. అదేంటంటే ప్లేట్లో అందరం ఇలా పట్టుకుంటాము, ఇలా ఒక ఫోటో తీయమ్మా థంబ్నెయిల్ పెట్టుకుంటుంది అనేది చెప్తుందండి. చూసారుగా. ఇక లాస్ట్లో మా సారు కూల్ డ్రింక్స్ తెచ్చారండి. అవి తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాము. అదండి ఇవాల్టి వనభోజనాలు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.